ఇప్పటికీ అందుకే ఆశ్వీజ మాసంలో కపిలేశ్వరంలో కపిలలింగానికి అన్నాభిషేకం చేస్తారు. 450 కిలోల అన్నం వండి నమక చమకాలు చెప్తూ అన్నంతో అభిషేకం చేసి అన్నలింగం పెడతారు. ఆ లింగం మీద మళ్ళీ అన్నలింగం పెడతారు. 3 గంటలకే ఆ లింగాన్ని తీసి పుష్కరిణిలో నిమజ్జనం చేస్తారు. చేసి కూరగాయలు పెద్ద పెద్ద ఆనపకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు ఇవన్నీ కాయలుగా ఉడికించేస్తారు. ఉడికించి వాటితో త్రిశూలం, నాగాభరణాలు, 3వ కన్ను ఇవన్నీ పెడతారు. పెట్టి చిట్ట చివర సాయంకాలం ప్రదోష వేళలో ఈ అన్నలింగాన్ని దర్శనమిస్తారు. అన్నలింగాన్ని దర్శనం చెయ్యొచ్చు. అప్పుడు ఆ అన్నలింగం మీద ఉన్న అన్నాన్ని ఉన్న కాయగూరల్లో కొంత భాగాన్ని కలిపి వచ్చిన వాళ్ళ చేతిలో ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్నప్రసాదం ఎవరు తింటారో వాళ్ళకి రాబోయేటటువంటి ఎన్ని జన్మలున్నాయో అన్ని జన్మలలో వాడికి అన్నమునందు ఆర్తి ఉండదు, వాడికి దరిద్రం ఉండదు. ఇది నువ్వు తినకు అని డాక్టర్ల చేత వాడు చెప్పబడడు.